Hallo, guten Tag. Ich heiße Sai. Welcome to Sai in Germany Kanal. Jetzt wir übungen Deutsch. సో, మనము ఇప్పుడు ఏం చేస్తామంటే డాచ్ కొంత ప్రాక్టీస్ చేయడానికి చూద్దాము. ఇక్కడ నేను ఒక టాపిక్ తీసుకోవడం జరిగింది. రోజుకొక టాపిక్ తీసుకొని దాని గురించి డిస్కస్ చేసుకుంటూ మాట్లాడుతాను. సో, అది నాకు హెల్ప్ అవుతుంది. అలాగే మీకు కూడా హెల్ప్ అవుతదని అనుకుంటున్నాను. నా యొక్క వీడియోలు మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే. ఈరోజు టాపిక్ వచ్చేసి ఒక తేమ అంటే ఒక టాపికు కాంటాక్ట్ ఆఫ్ నేమ్. అసిస్ట్ ఇది B1 లెవెల్‌లో ఉందండి. Mündlich Prüfung మోడల్ టెస్ట్ అండ్స్ తేమ వచ్చేసి Gesunde Ernährung. సో, టైల్ అండ్స్ మనకు 3 ఉంటాయి. టైల్ అండ్స్, టైల్ 2, టైల్ 3 అంటే 3 పార్ట్స్ ఉంటాయి B1 స్పీకింగ్ పార్ట్‌లో. సో, నేను B1 స్పీకింగ్ పార్ట్ మీద ఫోకస్ చేయాలని అనుకుంటున్నాను. Kontakt Aufgabe sprechen Sie mit Ihrem Partner. Informationen, Name, Herkunft, Beruf, Familie, Hobbys, Essen und Trinken. సో, మనము ఇప్పుడు ఇక్కడ ఏమంటుండంటే మన పార్ట్నర్ ఎదురుగా ఉన్న పార్ట్నర్‌తోని మన పేరు, మన ప్లేసు, మన ప్రొఫెషనల్, మన ఫ్యామిలీ, హాబీస్ అండ్ ఏం తింటామో మనకు ఎస్ఎన్ అండ్ ఏం తాగుతామో సో, వాటి గురించి మాట్లాడమని ఇది ఫస్ట్ అన్నట్టు టాస్కు. సో, ఇక్కడ చూద్దాము. Muster Dialog. Guten Tag, ich heiße Ali. Wie heißt du? Hallo, ich heiße Maria. Freut mich. Woher kommst du? Ich komme aus Spanien. Und du? Ich komme aus Indien. Was magst du beruflich? Ich bin Krankenschwester. Und du? Ich bin Verkäufer. Was magst du in deiner Freizeit? Ich gehe spazieren und koche gern. Und du? Ich spiele Fußball und lese Bücher. Kochst du auch gern? Ja, ich koche gern einfach Gerichte. ఇక్కడ చూడండి ఇక్కడ తను ఏం చెప్పింది ఇష్ బిన్ క్రాంకన్ ఫిస్టర్ అని చెప్పింది. und du అని ఈమె తనని అడిగింది. అతన్ని అడిగితే అతను ఏమన్నాడు ఇష్ బిన్ ఫెర్కాఫర్. వాస్ మార్క్స్ డు ఇన్ దైనర్ ఫ్రైజైట్ అండ్ నేను సేల్స్ మ్యాను. సో, నీ ఫ్రీ టైంలో ఏం చేస్తావని దీని అర్థం. ఆమె ఏం చెప్తుంది ఇష్ గేహ స్పాజిరెన్ und కోక గేన్ und du నేను వాకింగ్ వెళ్తాను అండ్ నాకు కుకింగ్ చేయడం అంటే ఇష్టము. అండ్ నీ గురించి ఏంటని అడిగింది. ఇష్ స్పీలా ఫుట్బాల్ und lese Bücher. ఐ ప్లే ఫుట్బాల్ అండ్ నేను బుక్స్ చదువుతాను అని చెప్పడం జరిగింది ఇక్కడ. కోక్స్ డు అగైన్ నీకు కుకింగ్ చేయడం అంటే ఇష్టమా అని అడిగింది. యా ఇష్ కోక్ అగైన్ einfach Gerichte. సో, టైల్ 2 అండి. Über ein Thema sprechen. Thema gesunde Ernährung. Aufgaben sprechen Sie über was essen Sie normalerweise, was ist gesund, was essen Sie nicht gern, kochen Sie selbst, warum ist gesunde Ernährung wichtig? Musterantwort. Ich finde gesunde Ernährung sehr wichtig. Normalerweise esse ich viel Obst und Gemüse. Morgens esse ich Brot mit Käse und trinke Tee. Mittags esse ich Reis oder Nudeln mit Gemüse oder Hähnchen. Fast Food esse ich nur selten, weil es nicht gesund ist. Ich koche oft selbst zu Hause. Das macht Spaß und ist günstiger. Meiner Meinung nach ist gesunde Ernährung wichtig, weil man fit bleibt und sich besser fühlt. అర్థమైంది అనుకుంటా కదా. ఇక్కడ చూడండి ఇష్ విండే గెజుండే హెర్నరింగ్ జెర్విస్టిష్. హెల్త్ అనేది ఇంపార్టెంట్ మనకు. సో, నార్మల్ వైజ్గా ఎస్ఐఇష్ ఫీల్ ఓప్స్ట్ అండ్ గెమ్యూజా. ఓప్స్ట్ అంటే పండ్లు, గెమ్యూజా అంటే వెజిటేబుల్స్ అండి, కూరగాయలు. సో, నార్మల్ టైంలో అతను ఓప్స్ట్ను పండ్లను వెజిటేబుల్ తింటారట. మోర్గెన్స్ ఎస్ఐఇష్ బ్రోట్ మిత్ కేసా und trinke టీ. మోర్గెన్ టైంలో బ్రోటును మిత్ కేజ్తో 2 కలిపి తింటారు. సో, టీ తాగుతాడట. అండ్ మితాగ్ అంటే ఆఫ్టర్నూన్. ఎస్ఐఇష్ రైస్ ఉడర్ నూడిల్ మిత్ గెమ్యూజా ఉడర్ ఎన్షన్. సో, ఆఫ్టర్నూన్ టైంలో అతను రైస్ లేకపోతే నూడిల్ తింటాడట విత్ గెమ్యూజాతో. అంటే గెమ్యూజ్ అంటే వెజిటేబుల్స్, లేదంటే ఊడర్ అంటే లేదా.
సో ఎన్షన్ అంటే చికెన్ అన్నట్టు. ఫాస్ట్ ఫుడ్ ఎసా ఈస్ట్ నూర్ జెల్టన్. ఫాస్ట్ ఫుడ్ అంటే ఆయన జెల్టన్ అంటే సమ్ టైమ్స్ తింటాడట. వైల్ ఎస్ నిస్ట్ గెజుండ్ ఈస్ట్. సో అది వైల్ అంటే ఎందుకు, అది హెల్త్కు ఎస్ నిస్ట్ గెజుండ్ ఈస్ట్. సో హెల్త్కి మంచిది కాదని చెప్తుండు. ఈ కోకా ఓఫ్ట్ జెల్ప్స్ టు జోహోజా. అతను కుకింగ్ ఇంట్లో చేస్తాడట సెల్ఫ్గా. ద స్మార్ట్ స్పాష్ అండ్ ఇస్ట్ గ్యున్స్టిగర్. సో అతనికి ఆ ఫీలింగ్ ఫన్ అండ్ ఈజీగా అండ్ బెటర్ అని చెప్తుండు. మైనర్ మైనింగ్ నాక్ ఈస్ట్ గెజుండ్ హెన్నరింగ్ వెస్టీష్. సో మైనర్ మైనింగ్ నాక్ ఈస్ట్ దాని అర్థం ఏంటంటే నా ఒక ఒపీనియన్ అన్నట్టుండు. గెజుండ్ ఎర్నిరింగ్ ఈస్ట్ వెస్టీష్ వైల్ ఎందుకంటే మన్ ఫిట్ బ్లైబ్డ్ ఉండు సిచ్ బెసర్ ఫ్యూల్డ్. సో హెల్త్ అనేది ఇంపార్టెంట్. దానివల్ల మనము ఫిట్గా అండ్ హెల్తీగా బెటర్గా ఉంటాము అని దీని అర్థం. అండ్ టైల్ డ్రై వచ్చేసి గెమానిజం ఎట్ వాస్ ప్లాన్ సిచ్యువేషన్ జీ మ్యోస్టన్ విత్ హీరం పార్ట్నర్ ఆయన గెజుండెన్ కోక్ ఆబెంట్ ఆర్గనైజియరెన్ Sprechen Sie über wann, wo, was koken, wer kauft an, was brauchen Sie, when laden sehen. ఇది వచ్చేసి ఇక్కడ సిచ్యువేషన్ ఒక గెమానిస్ అని ఒక ప్లాన్ మనము క్రియేట్ చేయడం జరుగుతుంది. అంటే జీ మోస్టన్ విత్ హీరం పార్ట్నర్ ఆయన గెజుండెన్ కోక్ ఆబెండ్ ఆర్గనైజ్. ఒక ఈవినింగ్ టైంలో కుకింగ్ అనేది ఏర్పాటు చేయడం జరిగింది విత్ పార్ట్నర్తోనే ఆర్గనైజేషన్. అప్పుడు వీటికి సంబంధించిన క్వశ్చన్లు ఇక్కడ ఇవ్వడం జరిగింది. వన్ అంటే ఎప్పుడు, ఓ అంటే ఎక్కడ, వస్కోకెన్ అంటే ఏం వండుతారు, వేర్ కాఫ్ట్ అని అంటే ఎవరు కొనుక్కొస్తారు, వేర్ అంటే ఎవరు, వస్ బ్రోకెన్జీ అంటే ఏమి మనకు అవసరము, వెన్ లాడెన్జీ లాడెన్ అంటే ఐన్ లాడెన్. యాక్చువల్లీ ఇది ట్రిన్వర్ వర్బ్ అంటారు. వెన్ లాడెన్జీ ఐన్ అంటే ఎవరిని మనం ఇన్వైట్ చేస్తామో ఐన్ లాడెన్ అంటే. ఇక్కడ డైలాగ్ చూస్తాము. ముస్టర్ డైలాగ్ అస్ దు ఆమ్ జామ్స్టాక్ జైట్. నీకు జామ్స్టాక్ అంటే సాటర్డే టైం ఉందా. యా వారం. యా వారం అంటే ఎందుకు. ఎస్ ఎందుకు అని ఇక్కడ క్వశ్చన్ ఇచ్చారు. ఇష్ మోస్తా ఐనన్ గెజుండెన్ కోక్ ఆబెంట్ ఆర్గనైజేరెన్. ఇష్ మోస్తా అంటే ఐ వుడ్ లైక్ టు అన్నట్టు. సో నేను ఇన్ ద ఈవినింగ్ టైంలో సాయంత్రం ఫుడ్ చేయడానికి ఆర్గనైజ్ చేయాలనుకుంటున్నా అని చెప్తుండు. దస్ ఈస్ట్ ఆయన గూత ఈడే వన్ జోలన్ వీర్ అన్ఫంగన్. సో దస్ ఈస్ట్ ఆయన గుడ్ ఐడియా అంటే అది మంచి ఐడియా. సో వన్ జోలన్ వియర్ అన్ఫంగన్. జోలన్ అంటే షూట్. మరి ఎప్పుడు అన్ఫంగన్ అంటే స్టార్ట్. మరి ఎప్పుడు మనం స్టార్ట్ చేద్దామని క్వశ్చన్. ఫిలైస్ టు ఆక్జెన్ ఓవర్. ఫిలైస్ట్ అంటే మేబీ. సో మేబీ 6 PM అన్నట్టు, లేకపోతే ఆక్జెన్ ఓవర్. గుడ్. వోలన్ వియర్ కోకెన్. సో ఎక్కడ వండుతాము. ఓ అంటే ఎక్కడ, వోలన్ వియర్ కోకెన్ ఎక్కడ వండుతాము. బై మియర్ జూ హౌజా ఇంట్లో అని చెప్పడం జరిగింది. వాస్ మోస్టన్ వియర్ కోకెన్. ఏం వాస్ అంటే వాట్, మనం ఏం వండుతాము అని క్వశ్చన్. వియర్ క్యూంటెన్ ఐనన్ సలాట్ ఎన్షన్ ఉండు గెమ్యూసే సూపే మాకెన్. సో క్యూంటెన్ అంటే వి కుడ్. సో వి కుడ్ సలాట్ ఉండు హెన్షన్ అంటే చికెన్, గెమ్యూజ్ అంటే వెజిటేబుల్, సూప్ అంటే సూప్ వెజిటేబుల్ సూప్ చేస్తాం. మాకెన్ అంటే చేయడం, మేక్ చేస్తాం. ఇక్కడ నెక్స్ట్ దస్ క్లింక్ట్ లేకర్ వేర్ కాఫ్ట్ ది లేబన్ స్మిటల్. క్లింక్ట్ అంటే సౌండ్. యా దస్ సౌండ్ గుడ్. వేర్ కాఫ్ట్ ది లేబన్ స్మిటల్. వేర్ అంటే ఎవరు, కాఫ్ట్ అంటే కొనడం. సో ఎవరు, లేబర్ స్మిటల్ అంటే ఇంగ్రీడియంట్స్, వెజిటేబుల్స్, మిగతా ఐటమ్స్ అన్నట్టు. సో ఎవరు కొనుకొస్తారని చెప్పడం జరిగింది. అప్పుడు ఇక్కడ ఇష్ కన్ దస్ గెమ్యూజా ఉండు దస్ ఫ్లైష్ కాఫెన్. ఇష్ కన్ ఐ కెన్ బై కాఫెన్ అంటే బై, ఐ కెన్ బై వెజిటేబుల్స్ను మీట్ కొనుకొస్తా అని చెప్తుండు. ఫ్లైష్ అంటే మీటు. దెన్ కాఫా ఇష్ బ్రోట్. బీ పర్సన్ అని చెప్పాను. నేను బ్రోట్ కొనుకొస్తాను. గెట్ రెంక ఉండు ఓబ్స్ట్. గెట్ రెంక అంటే డ్రింకింగ్, అలాగే ఓబ్స్ట్ అంటే పండ్లు. సూపర్. వెన్ మ్యూస్టన్ వియర్ ఐన్ లాడెన్. సో వెన్ మ్యూస్టన్ వియర్ ఐన్ లాడెన్ ఇన్వైట్ చేస్తాము. ఐన్ లాడెన్ అంటే ఇన్వైటింగ్. ఫిలైస్ట్ ఉంజరా ఫ్రాయిండా ఉండు నాగ్బార్. నాగ్బార్ అంటే పక్కింటి వాళ్ళు, ఫిలైస్ట్ అంటే మన ఫ్రెండ్స్, ఉంజర్ అంటే మన ఫ్రెండ్స్. గూట ఈడే వియర్ క్యోనెన్ ఎట్వా 6 పర్సన్ ఐన్ లాడెన్. సో మనము అప్రాక్సిమేట్లీ 6 మెంబర్ని చేస్తాము అని చెప్పడం జరుగుతుంది. పర్ఫెక్ట్. దెన్ ట్రెఫెన్ వియర్ ఉన్ సమ్ జామ్స్టాక్ ఆక్టోబర్. పర్ఫెక్ట్. ట్రెఫెన్ అంటే మీట్, కలవడం అన్నట్టు. సో మనము సాటర్డే రోజు ఈవినింగ్ 6 PM అన్నట్టు. ఓకే ఆక్సిజన్ వరకు కలుస్తామని చెప్పి. అప్ గెమాక్ట్ బిస్ జామ్స్టాక్. బిస్ అంటే మళ్ళీ కలవడం. సో
దిస్ ఈజ్ అండి. యాహ్! ఇది నేను నా యొక్క జర్మన్ ఇంప్రూవ్ చేసుకోవడానికి నేను చెప్పడం జరుగుతుంది. ఈ వీడియోలు మీకు గూడా ఉపయోగపడతాయని నేను అనుకుంటున్నాను. ఇవి గనుక నచ్చినట్లయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకేమన్నా జర్మన్‌కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ కావాలనుకుంటే కామెంట్ బాక్స్‌లో అడగండి. నేను తప్పకుండా తెలియజేస్తాను. అంటే జర్మన్‌లో జాబ్ మార్కెట్ ఎలా ఉంది గానీ, ఎవ్రీథింగ్ అంటే ఏమన్నా తెలుసుకోవాలనుకుంటే ఆహ్, కామెంట్ బాక్స్‌లో క్వెషన్ పెట్టండి. ఓకే. ఐ విల్ ట్రై టు గివ్ ఆన్సర్. థాంక్ యూ సో మచ్. బాయ్.